మరియ తల్లి గర్భం ధరించి ఉన్నది. గర్భం ధరించి కూడా అవసరంలో ఉన్నటువంటి, ఆపదలో ఉన్నటువంటి, సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి తన బంధువు దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆపదలో ఉండి కూడా, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సహాయం చేయాలన్నటువంటి తపన మరియ తల్లిలో ఉంది. ఈనాటి ఈ యొక్క సువార్త పాఠంలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సద్గుణం సహాయం చేయటం. అది ఒక మాట సహాయం కావచ్చు, నీ సమయం కావచ్చు, నీ ధనము కావచ్చు, నువ్వు ధాన్యము కావచ్చు, అది ఏదైనా. మరియ తల్లి ఈరోజు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప సద్గుణం ఇతరులకు సహాయ నిధిగా ఉండాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామని కాదు, కానీ ఆమె అప్పటికి గర్భము ధరించి బయటికి వెళితే యూదా ఆచార ప్రకారం ఏమైపోతుంది నా జీవితం, ఒకవైపు ఏమో నిశ్చితార్థం అయిపోయింది, వివాహం కూడా జరగలేదు, కనుక గర్భం ధరించి ఉన్నాను, కానీ ఈ సమయం నేను బయటికి వెళ్ళిపోతే నా జీవితం ఏమైపోతుంది. అప్పటికి ఒక ఆచారం ఉంది, వివాహము లేకుండా ఏ స్త్రీ అయినా గర్భము ధరిస్తే ఆ సాంప్రదాయం ఏంటంటే స్త్రీని నడి రోడ్డుకి తీసుకువచ్చేసి రాళ్లతో కొట్టి చంపడమే వాళ్ళ సాంప్రదాయం. ఆమె చచ్చిపోయేంత వరకు రాళ్ళు కొడుతూనే ఉంటారు. అయినా ఇవన్నీ తెలిసి కూడా దేవుని కోసం నేను చచ్చిపోవడానికైనా సిద్ధం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను జీవించినది నేను కాదు, నాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు జీవిస్తున్నాను అన్నాడు పౌలు మహర్షి. కానీ ఈ మాట పలకకుండానే క్రీస్తు ప్రభు కొరకు, దేవుని కొరకు రక్తమును చిందించడానికైనా, చచ్చిపోవడానికైనా ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయాణాన్ని సాగించింది. తన సహోదరుడు అయినటువంటి, బంధువు అయినటువంటి ఎలిజబెత్ దగ్గర ఇతరులకు సహాయం చేసినప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు అమితంగా దీవిస్తాడండి. శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం, శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 30 వచ్చు. బుక్ ఆఫ్ బెన్ సిరాక్ చదవండి. జలములు మంటలను చల్లార్చును, దాన ధర్మములు పాపములకు ప్రాయశ్చిత్తము చేయును, నరులకు ఉపకారము చేయువాడు తన భావి జీవితమును భద్రముగా చేసుకున్నటువంటి వాడే అన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. చపాతీలు చేసినట్టు చేస్తున్నాం, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, బింగడుగా. దేవునికి స్తోత్రం కలుగుగా. జలములు మంటలు చల్లార్చునన్నాడు. జలములు ఇప్పుడు కొంచెం స్టవ్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ పాతకాలంలో నీళ్ళు ఎక్కువ కూడా బయటని కట్టెలతో వేడి చేసుకుంటూ ఉంటారు కదా. నీళ్ళు వేడైన తర్వాత, స్నానం అయిన తర్వాత ఆ నీటి మీద ఏం చల్లుతామండి? ఆ యొక్క మంట పైన నీళ్లు చల్లుతాం. జలములు మంటలు చల్లార్చును. నీళ్లు చల్లితే అది ఏ మంట అయినా కూడా చల్లారిపోతుంది. మా ఊర్లో అయితే చల్లారిద్దు, మరి ఇక్కడ అంతే ఉందా? ఇక్కడ కూడా అంతే ఉందా? అందరికి ధర్మం ఒక్కటే కదా. దేవునికి స్తోత్రం. జలములు మంటలను చల్లార్చడము ఎంత నిజమో, ఎంత యథార్థమో, ఎంత సత్యమో దాన్ని ఉపయోగించుకుని ఒక మాట రాస్తున్నాడు. ఏమన్నాడు? జలములను మంటలను చల్లార్చును, దాన ధర్మములు, సహాయం చేసేవాడి యొక్క పాపములు మన్నించబడతాయంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహాయం చేసేవాడి యొక్క జీవితంలో ఆశీర్వాదం చూశారు. పాప మన్నింపు జరిగితే, నీలో ఉన్నటువంటి మాలిన్యము తొలగిపోతే నువ్వు పవిత్రుడవుతావు. దేవుడు పవిత్రుడు కనుక పవిత్రముగా ఉన్నవాడు దీవించబడనంటాడు కీర్తనకారుడు. దేవుడు పవిత్రుడు కనుక పవిత్రముగా ఉన్నవాడు దీవించబడతాడు అన్నాడు. మరి నీ యొక్క దాన ధర్మముల వలన నీ పాపములు ప్రాయశ్చిత్తము కలుగుతున్నాయి, మన్నించబడతాయి. నువ్వు పవిత్రంగా మలచబడతావు. దేవుని సన్నిధానములో ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వాడు అవుతానని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మరియ తల్లి ఎంత ఏమొచ్చినా, ఎన్ని అడ్డుగోడలు వచ్చినా పరిగెత్తింది సహాయం చేయటానికి. ఎందుకంటే నేను నమ్మినటువంటి నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా యేసయ్య నడిపిస్తాడు. when God is with you, who can be against you?
దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవడు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుడు నీ పక్షాన పోరాడతాడు. ఎరికో గోడలు అడ్డు వచ్చినా, ఎర్ర సముద్రము ఎదురైనా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా నీ అండ. ఎరుకో గోడలు, ఎరుకో గోడలంటే సమస్యలు వచ్చినా, ఎరుకో గోడలంటే బాధలు వచ్చినా, ఎరుకో గోడలంటే కన్నీళ్ళు వచ్చినా, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మీ పక్షాన ఉంటాడు. When God is with you, who can be against you? మరియ తల్లి సత్యమును నమ్మింది కాబట్టి పరిగెత్తింది, సహాయం చేయటానికి పరిగెత్తింది. సహాయం చేసినప్పుడంట నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయబడును. రెండవది, పరులకు ఉపకారము చేయువాడు, పరులకు మంచిని చేయువాడు, పరులకు సేవ చేయువాడు, పరుల నిమిత్తమై పుణ్యము కట్టుకున్నటువంటి వాడు తన భావి జీవితమును, తన యొక్క భవిష్యత్తును, భద్రతను తెచ్చుకున్నట్లే అంటే తెలుసు. నీ భవిష్యత్తుకు భద్రత, సెక్యూరిటీ. మొన్నటి వరకు నేను హైదరాబాద్లో పనిచేశాను. గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ సెక్యూరిటీ లభిస్తూ ఉంటుంది. ఇంటి ముందు సెక్యూరిటీ, ఇంటి బయట సెక్యూరిటీ, గేట్ దగ్గర సెక్యూరిటీ. నీళ్ళ కొరత ఉండదు, ఎలక్ట్రిసిటీ కొరత ఉండదు, దొంగవాడు రావడానికి లేదు. సెక్యూరిటీ, ద గేటెడ్ కమ్యూనిటీస్. దేవుడు ఇంకొక మాట తెలియజేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల వేళలో దేవుడు ఇంకొక భద్రతనిస్తూ ఉన్నాడు. డబ్బులతో కొనే భద్రత కాదు ఇది. గేటెడ్ కమ్యూనిటీ ఇస్తున్నటువంటి భద్రత కాదు ఇది. ఏంటి భద్రత? పరులకు ఉపకారము చేయువాడు నీ భావి జీవితమును భద్రత చేసుకున్నట్లే అన్నాడు. ఇంకో మాటను చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. మైక్లో చదవండి కొంచెం అందరూ వింటారు. 22వ అధ్యాయం 9వ వచనం. నీ భోజనమును పేదలకు కూడా వడ్డించుడు, కరుణామయుడు దేవుని యొక్క దీవెనలు పొందును. దేవుని యొక్క దీవెనలు మీపై ఆవరించి వస్తాయి. పేదలకు, అనాథులకు, అభాగ్యులకు. ఇది కేవలం ఒక డబ్బుకు సంబంధించిన మాట కాదండి. ఒక ధాన్యమునకు, ధనముకు కూర్చున్నటువంటి మాట కాదు. సహాయము, పుణ్యము కట్టుకోవడం ఒక మాట సహాయం. ఈ రోజుల్లో ఎలా ఉన్నాయండి? కుటుంబాలను నాశనం చేసే మాటలు, వ్యక్తులను నాశనం చేసే మాటలు, వేరే వారిపైన నిందించడం, మాటలలో కూడా సహాయం చేయొచ్చు. మాటలలో కూడా సహాయం చేయొచ్చు. అందుకే జాగ్రత్త సుమి. ఈ నాలుక మధ్యలో 32 బాడీ గార్డులు పెట్టాడు. జాగ్రత్త. మాట జారేవా ముందేం బయటపడతాయి? పళ్ళు బయట. 2 భార్య భర్తలు వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉంటే బయట ఒక కోతి వాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మరీ తల్లికి మనందరం కోరుతుంది. మాట సహాయం కావచ్చు, ధనము సహాయం కావచ్చు, ధాన్యము సహాయం కావచ్చు, నీ యొక్క సమయం కావచ్చు. అది హెచ్చిస్తే నీవు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతావు. పేదలకు ధాన్యమును వడ్డించువాడు దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలును పొందుతానంట. ఆ మాట విన్నామండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 10వ. మనోవిచారమును లేక మీరు ఉదార బుద్ధితో పేదవానికి సాయము చేయుదురేని మీ కార్యములన్నిటినీ ప్రభువు దీవించును. మీ కార్యములన్నిటినీ ఆ భగవంతుడు దీవిస్తాడు. మీ కార్యం